హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాళ సెషన్లో మనం పెండింగ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ 8th 9th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయబోతున్నాము. ఇది ప్రీమియర్ వీడియో, లైవ్ కాదు. నిన్న ఈవినింగ్ మనం క్లాస్ చేయలేదు. సో ఈ సెషన్లో మనం కవర్ చేద్దాము. సెషన్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. లేదు అంటే ఇవాళ నైట్ 9 o'clockకి మనం మళ్ళీ లైవ్లో మీట్ అవుతాం కదా, దాంట్లోనే మీరు నన్ను అడగచ్చు. ఓకేనా? సో సెషన్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్, జమైకా న్యూ ప్రైమ్ మినిస్టర్. న్యూ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరిని రీప్లేస్ చేసి రాలేదు, ఆయనకి వరుసగా థర్డ్ టర్మ్ గెలిచారు. విన్స్ రేర్ థర్డ్ టర్మ్ ఇన్ ఆఫీస్. కరీబియన్ కంట్రీస్లో థర్డ్ టర్మ్ రౌండ్, లైక్ ఎలాగైతే మనకి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా లాస్ట్ ఇయర్ థర్డ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, ఇది కూడా అలాగే. జమైకన్ ప్రైమ్ మినిస్టర్ ఆండ్రూ హోల్నెస్ విన్స్ రేర్ థర్డ్ టర్మ్ ఇన్ ఆఫీస్. సో జమైకన్ కంట్రీస్ ఇండియాకి చాలా ఫ్రెండ్లీ కంట్రీస్. మనకి డిప్లొమాటిక్గా కరీబియన్ కంట్రీస్ అన్నీ కూడా మనకి కరీబియన్ కంట్రీస్, జమైకన్ కంట్రీస్ కాదు, కరీబియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆ రీజియన్లో ఉన్న కంట్రీస్ కానీ ఐలాండ్స్ కానీ ఎప్పుడూ ఇండియాకి పాజిటివ్గానే ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జమైకన్ ప్రైమ్ మినిస్టర్ ఆండ్రూ హోల్నెస్ వన్ ఎ రేర్ థర్డ్ టర్మ్. హిస్ పార్టీ, హీ బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ? లేబర్ పార్టీ 34 సీట్స్ని తీసుకొచ్చుకుంది. అపోనెంట్ 29 సీట్స్ తోటి ఉన్నారు. సో ఇక్కడ మనకి ఈయన ప్రైమ్ మినిస్టర్గా థర్డ్ టైం రీఎలెక్ట్ అయ్యారు. ఓకే, కింగ్స్టన్ జమైకన్ డాలర్ చూసుకోండి. జమైకా కరీబియన్ నేషన్. కరీబియన్ నేషన్ అంటే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి సెంటర్లో ఉండేటువంటి ఏరియాని కరీబియన్ అని అంటారు. మనకి పాపులర్గా వెస్టిండీస్ క్రికెట్ తెలుసు కదా, జమైకా. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ ద నేబరింగ్ కంట్రీ నేపాల్. నేపాల్లో మనకి సోషల్ మీడియా నిజంగా ఎట్లా పిచ్చోలైపోయారంటే, మళ్ళీ తిరిగితే మళ్ళీ నా మీద అటాక్ చేస్తారు. జెన్ జెడ్ అంట, తెలుసు కదా రైట్? జెన్ జెడ్ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో 2 days బ్యాక్ మనం చదువుకున్నాం కదా, సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో వాళ్ళందరూ ఒకసారిగా రోడ్లకు ఎక్కారు. పిచ్చి పరాకాష్ఠకు చేరింది అంటారు కదా. ఏ రేంజ్లో అంటే ఫార్మర్ మినిస్టర్స్, ఎంపీస్ వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయడాలు, లైక్ వాళ్ళ ఇల్లుని తగలబెట్టాలు, ఇలాంటివి చేశారు. బట్ ఇది ఓన్లీ సోషల్ మీడియా వల్ల అయితే కాదు, మేబీ బంగ్లాదేశ్లో జరిగినట్టుగా ఎక్స్టర్నల్ హ్యాండ్ కూడా ఉండొచ్చు, విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్, విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. బట్ న్యూస్ లాగా చూద్దాము. అట్లీస్ట్ 19 killed in Nepal protest. Sharma Oli government revokes social media ban. A sweeping social media ban imposed by KP Sharma Oli. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఆయన రిజైన్ చేశారు పొజిషన్కి. KP Sharma Oli గవర్నమెంట్ ఎఫెక్టింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్, ఇన్స్టా, ఎఫ్బి, వాట్సాప్. సో సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో వాళ్ళు అక్కడ జెన్సెడ్ కిడ్స్ అందరు తెలుసు కదా, జెన్సెడ్ అంటే. ఓకే, ఇంకో మాట ఉంది, వదిలి మళ్ళీ ఫీల్ అవుతారు. సో జెన్సెడ్ వాళ్ళందరూ కూడా మనకి ప్రొటెస్ట్ చేయడంతో అక్కడ చాలా వైలెన్స్ అనేది జరుగుతోంది. లెడ్ మెయిన్లీ బై నేపాల్ జనరేషన్ జెడ్. థౌజండ్స్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ కాఠ్మండు, పొఖారా, బుత్వాల్, ధరన్, గొరాయి అండ్ అదర్ సిటీస్ అగేన్స్ట్ కరప్షన్, నెపోటిజం అండ్ మిస్గవర్నెన్స్. చూడండి, రీజన్ వేరు, బట్ డీవియేట్ ఎక్కడికి వచ్చింది, ఇది రీజన్ వచ్చింది. సో ఇన్ని రోజులు అలా కరప్షన్ లేదు, ఇన్ని రోజులు అక్కడ నెపోటిజం లేదు, ఇన్ని రోజులు మిస్గవర్నెన్స్ గుర్తుకు రాలేదు. ఇది డైరెక్ట్గా కాకుండా ఇవి తీసుకొచ్చారు. కరప్షన్ ఓవర్ నైట్లో చేసేది కాదు కదా. కరప్షన్, నెపోటిజం, మిస్గవర్నెన్స్, రైట్? ఈ సింబల్స్ మీద, ఈ రీజన్స్ మీద అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో హిమాలయన్ కంట్రీ నేపాల్. అట్లీస్ట్ 19 people killed, over 300 injured. పోలీస్ రబ్బర్ బుల్లెట్స్ కానీ వీటిని కానీ యూజ్ చేశారు. వాటర్ కెనాన్స్, జనాల్ని చెదరకొట్టడానికి ఒక దగ్గర ఉండకుండా ఫోర్స్ వాటర్ని స్ప్రే చేస్తారు, లైక్ ఫైర్ ఇంజిన్స్ చేసినట్టుగా. అదొక రీజన్. గవర్నమెంట్ ఏం చేసింది, బ్యాన్ ని వెంటనే లిఫ్ట్ చేసింది. బ్యాన్ రివోక్ లేట్ నైట్ ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్. పిఎం శర్మ ఓలీ డిఫెండెడ్ ద బ్యాన్ బ్లేమింగ్ ఇన్ఫిల్ట్రేటర్స్. చెప్పాను కదా, అక్రమ చొరబాటుదారులు. రీసెంట్ గా మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన డెమోగ్రఫీ చేంజ్ అవుతోంది అని మాట్లాడారు. గుర్తుందా మీకు? డెమోగ్రఫీ ప్లాట్ అనే వర్డ్ యూజ్ చేశారు. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాలోకి రావడం వల్ల మన ఇండియా డెమోగ్రఫీ స్ట్రక్చర్ మారుతోంది. ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే, ఇన్ఫిల్ట్రేటర్ అంటే అక్రమంగా ఒక దేశంలోకి చొరబడ్డ వారిని ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు. అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఏం అనౌన్స్ చేశారు, ఇది చేస్తుంది నా వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చారు, ఈ వైలెన్స్కి వారే కారణము అని చెప్పేసి మనకి ఆయన ఒక పాయింట్ మనకి రేస్ చేయడం జరిగింది. సో నేపాల్, కాఠ్మండు కరెన్సీ నేపాలీ రూపీ. ఓకే, క్లియర్? సో అట్లీస్ట్ 19 killed in నేపాల్ ప్రొటెస్ట్. శర్మ ఓలీ గవర్నమెంట్ రివోక్ సోషల్ మీడియా బ్యాన్. ఇది మనకి ఇవాళ నేను మార్నింగ్ వచ్చినప్పుడు న్యూస్ చూశాను. న్యూస్లో మనకి ఈయన రిజైన్ చేశారు అని చెప్పి ఇందాక మనకి న్యూస్లో చూశాను. దిస్ జెంటిల్మెన్ రిజైన్. ఠీకే మై డియర్.
ఇజ్రాయలీ ఫినాన్స్ మినిస్టర్ విజిట్ టు ఇండియా అండ్ బయోలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ 1996లో వీళ్ళిద్దరు అంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్ ట్రీటీస్ మనకు కొన్ని సైన్ చేశారు. వాటిని రీప్లేస్ చేస్తూ వాటిని అప్గ్రేడ్ చేస్తూ ఇంకా కొన్ని ట్రీటీస్ని సైన్ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో దీంట్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఇజ్రాయెల్ ఫినాన్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చారు. ఆయన పేరు ఏంటి అని అడగచ్చు. పేరు గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ ఎకానమీ వాళ్ళు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కామర్స్ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ ఇది. సో కాబట్టి ఇదొకటి మీరు చూసుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ కింద గుర్తుపెట్టుకోండి. Israeli Finance Minister Bezalel Smotrich visited India, leading a delegation including Shlomo Abramazon, Chief Economist, Ministry of Finance. So, Finance Minister పేరు గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో Israeli Finance Minister who visited India recently, Bezalel Smotrich. ఓకే, సో ఫినాన్స్ అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటే రిచ్ అవుతారు కాబట్టి రిచ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫినాన్స్ స్మార్ట్రిచ్ విజిటెడ్ ఇండియా లీడింగ్ ఎ డెలిగేషన్ ఇంక్లూడింగ్ అమెజాన్ పేరు గుర్తుపెట్టుకోండి. అమెజాన్లో ఐబీఆర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. హెల్డ్ టాక్స్ విత్ ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పీయూష్ గోయల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు. New agreement signed to facilitate reciprocal investments between India and Israel. So both the countries agreed to invest in each other countries. Like వాళ్ళ countries లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఓకే, రీప్లేసెస్ 1996 అగ్రిమెంట్. 1996లో టూ కంట్రీస్ మధ్య మనకి అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎక్స్క్యూజ్ మీ, 1996లో టూ కంట్రీస్ మధ్య మనకి అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ని తీసి దాని ప్లేస్లో ఇంకొక అగ్రిమెంట్ని తీసుకురావడం జరుగుతుంది, అంటే కొత్తగా తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ బికమ్స్ ద ఫస్ట్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీ టు సైన్ అ స్ట్రాటజిక్ బయోలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ విత్ ఇండియా, బీయింగ్ ఫస్ట్ ఇన్ నేచర్. ఇజ్రాయెల్ మనకి మంచి ఫ్రెండ్ మనకి ఇజ్రాయెల్. ఓకే, సో ఎకనామికల్గా కానీ డిఫెన్స్లో కానీ టెక్నాలజీ పార్ట్నర్ కానివ్వండి, ఇజ్రాయెల్ మనకి మంచి కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ. ఓకే, సో ఇజ్రాయెల్ మనకి OECD గ్రూప్లో ఫస్ట్ కంట్రీగా ఇండియా తోటి బయోలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చేసిన ఫస్ట్ కంట్రీగా రికార్డ్ సెట్ చేసింది. సో ఫర్ దట్ రీజన్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ టు స్ట్రెంగ్థెన్ ట్రేడ్, బూస్ట్ ఎక్స్పోర్ట్స్, క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఈ అగ్రిమెంట్ వల్ల రెండు కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. దీంతో పాటుగా మనకి అక్కడ ఫినాన్షియల్గా ఎకనామికల్గా ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు. సో ఇజ్రాయెల్ ఇక్కడ గాజా స్ట్రిప్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ బార్డర్స్ చూసుకోండి, ఈజిప్ట్, జోర్డన్, వెస్ట్ బ్యాంక్ వస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ వాట్ వి కాల్డ్ వెస్ట్ బ్యాంక్. ఓకే, అండ్ ఇటు పక్క సిరియా బార్డర్ ఉంటుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా 2016 నుంచి ఇజ్రాయెల్ న్యూస్లో ఉంది రెగ్యులర్గా, కాబట్టి ఒక లుక్ వేయండి. నెక్స్ట్ అంగీకార్ 2025. రీసెంట్గా మనకి అర్బన్ మినిస్టర్ అఫైర్స్ మనోహర్ లాల్ గారు అంగీకార్ 2025 అనేటువంటి ఒక స్కీమ్ని, ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. సో ఇది ప్రధాన మంత్రి, యాక్చువల్గా ఇది స్కీమ్ కాదు, ఇది కాదు, అర్బన్ హౌసింగ్కి సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్కి సంబంధించి ఆ హౌసింగ్ ఇంప్రూవ్మెంట్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ట్రాకింగ్ కానీ ఆ స్కీమ్ ఎలా పెర్ఫామ్ అవుతుంది, బెనిఫిషరీస్కి ప్రాపర్గా వెళ్తున్నాయా ఇల్లు, ఓకే, ఇలాంటివన్నీ కూడా ట్రాక్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అంగీకార్ 2025. అంగీకార్ 2025 క్యాంపెయిన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ లాంచ్డ్ అంగీకార్ 2025 campaign under ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. సో ఇక్కడ మనకి ఓన్లీ వన్ లైనర్ మీద ఫోకస్ చేయండి. ఏమి ఇవన్నీ కూడా రేర్ ఆఫ్ ద రేర్గా అడుగుతారు. సో ఫస్ట్, విచ్ మినిస్ట్రీ అసోసియేటెడ్ విత్ అంగీకార్ 2025 campaign, లాంచ్డ్ బై హూమ్, సెకండ్ వచ్చేసరికి ఏ స్కీమ్కి సంబంధించింది, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఇది 3 క్వశ్చన్స్ ఇక్కడే పడతాయి. దీని తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఎయిమ్ ఏంటి దీనిది, ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేశారు? టు యాక్సెలరేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్, టు క్రియేట్ వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్ మొత్తం గురించి ఒక ఫుల్ అవేర్నెస్ తీసుకురావడానికి మనకి దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. టు ఫాస్ట్ ట్రాక్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ఎక్స్పెడిట్ కంప్లీషన్ ఆఫ్ ఆల్రెడీ శాంక్షన్ హౌసెస్. సో ఆల్రెడీ శాంక్షన్ చేసిన హౌసెస్కి సంబంధించి మనకి తీసుకోవడము, వాటిని ఎలా ట్రాక్ చేయడం అన్న విషయం మీద మనకి ఇది తీసుకొచ్చారు. ఫోకస్ ఆన్ లాస్ట్ మైల్ డెలివరీ ఆఫ్ బెనిఫిట్స్ ప్రాపర్గా వెళ్తున్నాయా, అందరికీ చేరుకుంటున్నాయా అనేటువంటి అంశాలని కూడా ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఠీకే, సో అంగీకార్ 2025 కాన్ఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. నెక్స్ట్,
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు రీసెంట్గా మనకి సంహిత అనే కాన్ఫరెన్స్ లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ కల్చర్ సంబంధించినటువంటి ఆ రెండిటి కాంబినేషన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సంహిత కాన్ఫరెన్స్ ఎవరు లాంచ్ చేశారు దీన్ని? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు దీన్ని లాంచ్ చేశారు. సంహిత కాన్ఫరెన్స్ వాజ్ లాంచ్డ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. నెక్స్ట్ ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని? ఢిల్లీలో లాంచ్ చేశారు. సెకండ్ క్వశ్చన్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇక్కడ ఢిల్లీ. నెక్స్ట్ థీమ్ ఏంటి? సౌత్ ఏషియా మ్యానుస్క్రిప్ట్ ట్రెడిషన్స్ అండ్ మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్. సౌత్ ఏషియాకి సంబంధించి మ్యానుస్క్రిప్ట్ అంటే తెలుసు కదా, జ్ఞాన భారతం మిషన్ ఐడియా ఉంది కదా, జ్ఞాన భారత మిషన్ మనకు తీసుకొచ్చారు. సో థీమ్ సౌత్ ఏషియాస్ మ్యానుస్క్రిప్ట్ ట్రెడిషన్స్ అండ్ మ్యాథమెటికల్ కాంట్రిబ్యూషన్స్, దానికి సంబంధించినటువంటిది. రైట్. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ ఆత్మనిర్భరత యాజ్ ఇండియా డిపెండ్స్ గ్లోబల్ ఎంగేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు రీసెంట్గా దీన్ని లాంచ్ చేశారు. సౌత్ ఏషియా మ్యానుస్క్రిప్ట్ ట్రెడిషన్స్ని, తాళపత్ర గ్రంథాల యొక్క ట్రెడిషన్స్ని మిగతా కంట్రీస్కి ఇచ్చే విధంగా, చెప్పే విధంగా దీన్ని లాంచ్ చేశారు. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ ఆత్మనిర్భరత, emphasize the need for greater ఆత్మనిర్భరత as India's deepens global engagement. సో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి ఒక మ్యానుస్క్రిప్ట్ ప్రొటెక్షన్ కానీ, ఇండియన్ ట్రెడిషన్ కానీ, సౌత్ ఏషియా ట్రెడిషన్స్ కానీ స్ప్రెడ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. మనకు వచ్చే క్వశ్చన్ సింపుల్, నేమ్ ఆఫ్ ద స్కీమ్, ఎవరు దీన్ని తీసుకొచ్చారు, అలాగే స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ మీటింగ్ యొక్క థీమ్ ఏంటి. క్లియర్? It is an initiative to build a relational database and digital archives of Indian and South Asian manuscript. Focus on manuscripts housed in libraries, archives and repositories outside India. అంటే ఇండియా బయట, ఇండియాకి సంబంధించినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే కనుక దాన్ని తీసుకురావడము, అలాంటి దాని మీద ఇంటర్నేషనల్ కంట్రీస్ లైక్ వాళ్ళతోటి కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి, రిక్వెస్ట్ చేసి, మనది వాళ్ళు తెప్పించుకుని, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుని, మన కల్చర్ని ఇంప్రూవైజ్ చేయడానికి, మన ట్రెడిషనల్ నాలెడ్జ్ స్ట్రెంథెన్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. సో ఈఏఎం ఎస్ జైశంకర్ ఇనాగ్రేట్స్ సంహిత కాన్ఫరెన్స్ ఆన్ సౌత్ ఏషియన్ మ్యానుస్క్రిప్ట్ అండ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ క్యాంపస్ ట్యాంక్. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు క్యాంపస్ ట్యాంక్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అనేది యూత్ సెంట్రిక్, యూత్ని టార్గెట్ చేస్తూ ఢిల్లీలో యూత్కి మనకి ఎంపవర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇది అన్ని స్టేట్స్కి సంబంధించింది, బట్ ప్రోగ్రామ్ మాత్రం ఢిల్లీలో లాంచ్ చేశారు. మ్యాక్సిమం ఇక్కడ కూడా మీరు వన్ లైనర్ మీద ఫోకస్ చేయండి. క్యాంపస్ ట్యాంక్. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేటెడ్ క్యాంపస్ ట్యాంక్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో క్యాంపస్ ట్యాంక్ అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ స్టార్టప్ లాంచ్ ప్యాడ్, డిజైన్ టు ఎంపవర్ యూత్ ఆఫ్ ఇండియా. సో ఇది స్టార్టప్ లాంచ్ ప్యాడ్, యూత్ ఎంపవర్ చేయడానికి, యూత్ కోసం స్పెసిఫిక్గా తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఎర్లీ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆపర్చునిటీ టు బిల్డ్ స్టార్టప్స్ అండ్ లాంచ్ ఆంటర్ప్రెన్యూర్ వెంచర్స్. సో ఇక్కడ మనకి అర్లీ ప్రొఫెషనల్స్కి, కెరీర్ ప్రొఫెషనల్స్కి వాళ్ళకి సంబంధించి ప్రొవైడ్స్ ఎర్లీ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా స్టార్టప్ కావాలి, స్టార్టప్లో మీకు ఏదైనా సజెషన్స్ కావాలి, సో మీ దగ్గర కొన్ని థాట్స్ ఉన్నాయి, యూ నీడ్ ప్రాపర్ మెంటర్షిప్, ఇలాంటి వాటికి కావాల్సినప్పుడు ఈ స్కీమ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి గైడెన్స్ తీసుకోవచ్చు. సో ఎర్లీ కెరీర్ ప్రొఫెషనల్స్ అంటే అప్పుడే పాస్ అవుట్ అయ్యి ఫైనల్ ఇయర్ పర్స్యూ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అనమాట. ఓకేనా, వాళ్ళకి అడ్వైస్ చేయడానికి. సో ఇది స్కిల్ డెవలప్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. క్యాంపస్ ట్యాంక్ ఎవరు లాంచ్ చేశారు? డాక్టర్ జితేంద్ర సింగ్. ఓకే, ఎక్కడ? ఢిల్లీ. స్టార్టప్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ ఇది. డిజైన్ చేసింది యూత్ ఫర్ ద కంట్రీ, యూత్ ఆఫ్ ఇండియా. వీళ్ళని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. ఓకేనా, ठीक है. So it is a pan India initiative with a funding pool of $6 million funding pool తో దీన్ని తీసుకొచ్చారు. Act as a platform for young innovators to pitch their startup ideas. So known as largest startup campaign in India. ఇండియాలోనే ఇది ఒక లార్జెస్ట్ స్టార్టప్ క్యాంపెయిన్ గా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. ठीक है. సో ఇది క్యాంపస్ ట్యాంక్, జితేంద్ర సింగ్, స్టార్టప్, ఫండ్ పూల్ వచ్చేసి $6 million. ఫండ్ పూల్ వచ్చేసరికి $6 million. ఓకేనా, రైట్.
సన్ రైజ్ ఫెస్టివల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. జనరల్గా మనము ఇండియా మ్యాప్ కనుక చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ వ్యాలీ అనేటువంటి ఒక వ్యాలీ ఉంది. ఈ డాంగ్ వ్యాలీ కనుక చూస్తే మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ డాంగ్ వ్యాలీ మనకి ఇండియాలోనే ఫస్ట్ సన్ రేస్ చూసేటువంటి ప్లేస్. అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటారు, తెలుసు కదా. సో ఇక్కడ మనకి ఈ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ మొత్తంలో లేదా ఇండియా మొత్తంలో ఫస్ట్ సన్ రేస్ తీసుకునేది కదా సారీ ఫస్ట్ సన్ రైస్ పడేటువంటి రీజన్ డాంగ్ వ్యాలీ అని అంటారు. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ డాంగ్ విలేజ్ will host the inaugural sunrise festival. సో ఇక్కడ ఉన్నటువంటి డాంగ్ విలేజ్ రీసెంట్గా డిసెంబర్లో మనకి సన్ రైజ్ ఫెస్టివల్ని లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది, సెలబ్రేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అక్కడే దీన్ని సెలబ్రేట్ చేస్తారు అని అంటే మనకి ఇక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఫస్ట్ సన్ రైజ్ పడతాయి ఇండియా మొత్తం మీద, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది స్టేట్ న్యూస్ ప్లస్ కల్చర్కి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ ప్లస్ కల్చర్ న్యూస్. సన్ రైజ్ ఫెస్టివల్ రీసెంట్గా ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తున్నారు అది అడగచ్చు. పర్టికులర్గా ఏ విలేజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు, ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకే, Arunachal Pradesh Dong village will host the inaugural sunrise festival. So Dong is the easternmost tip of India, receiving first sunrise of the sun. Last sunrise ఇండియాలో గుజరాత్ దగ్గర కచ్ గుహర్మోటా అనే ప్లేస్ రిసీవ్ చేసుకుంటుంది, ఎందుకంటే వెస్టర్న్ మోస్ట్ బార్డర్ కాబట్టి. ఓకే, ఈస్టర్న్ మోస్ట్ అయితే డాంగ్. ఫెస్టివల్ డిసెంబర్ టు జనవరి జరగబోతోంది. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగే తీసుకోండి. సెప్టెంబర్ 15న ప్రైమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఆఫ్ కమాండర్స్ అనేటువంటి ఒక దాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నట్టుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ టు ఓపెన్ కాన్ఫరెన్స్ ఆఫ్ కమాండర్స్ ఇన్ కోల్కతా. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనకి కోల్కతాలో ఆయన అటెండ్ అవ్వబోతున్నారు, ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఇది మనకి ఎలా చెప్పచ్చు అంటే డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించింది. జనరల్గా డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్తారు, బట్ ఇక్కడ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వబోతున్నారు. సో చాలా క్రూషియల్, ఇది మనకి ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో దీనికి థీమ్ కానీ ఇంకా ఏదైనా చేంజెస్ ఉన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ 16th రోజున మనం కవర్ చేద్దాము. జస్ట్ ఒక పాసింగ్ రిఫరెన్స్ లాగా దీన్ని ఇప్పుడు చూద్దాం. Combined Commanders Conference 2025. PM Narendra Modi ji will inaugurate Combined Commanders Conference in Kolkata. The conference will be held from 15th to 17th September 2025. Theme of the conference: Year of Reforms Transforming for the Future. Focus: Defense reforms, transformation, change, operational preparedness. ఇది మనకి ఫోకస్ చేయబోతున్నారు. డిఫెన్స్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మనం మారుతున్నాము, ఎవాల్వ్ అవుతున్నాము. ఓకే, ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్, ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఈవెంట్ కానీ జరిగినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతాము అన్న దాని మీద వీళ్ళు చూసుకుంటారు. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, ట్రాన్స్లేటెడ్ కలెక్షన్ ఆఫ్ బిల్ ఫోక్ టేల్స్ టు బి అవుట్ సూన్. ఇది ట్రైబల్ ఫోకస్ న్యూస్ ఆర్టికల్. ఇది బిల్ కాకుండా అంటే ట్రైబ్స్, బిల్స్ అనేవాళ్ళు ట్రైబ్స్ అనమాట. సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా బిల్స్ కానివ్వండి, సంతాల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ట్రైబల్స్. ఓకే, సో పర్టికులర్గా ఇక్కడ ఈ ట్రైబల్స్ అందరికీ సంబంధించి వాళ్ళ ఆర్ట్ కానీ వాళ్ళ దీన్ని కానీ, ఓకే, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్టిస్టిక్ ఫీచర్స్ని వాళ్ళు ఒక ట్రాన్స్లేషన్గా చేస్తున్నారు. సో ప్రెసెంట్ మనకి బిల్ ఫోక్కి సంబంధించినటువంటి ఫోక్ స్టోరీస్, టేల్స్ అంటే ఫోక్ స్టోరీస్, అనగనగా ఒక రాజు ఉండేవాడు, వాళ్ళ గ్లోరీని పెంపొందించడానికి. సో ఇది కూడా అలాంటిదే. యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ ట్రైబల్ లాంగ్వేజెస్. ఏ కలెక్షన్ ఆఫ్ బిల్ ఫోక్ టేల్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ విల్ బి రిలీజ్డ్ ఇన్ హిందీ. ఓకే, సో తర్వాత మనకి వేరే లోకల్ లాంగ్వేజెస్లో కూడా తీసుకొస్తారు. ఈ టేల్స్కి వీళ్ళు పెట్టినటువంటి పేరు అనువాద్. ఓకే, రైట్. సో ట్రాన్స్లేటెడ్ కలెక్షన్ ఆఫ్ బిల్ ఫోక్ టేల్స్ టు బి అవుట్ సూన్. ట్రాన్స్లేటెడ్ కలెక్షన్ ఆఫ్ బిల్ ఫోక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫోక్ టేల్స్? టేల్స్ పేరెంట్ ఇక్కడ మనకి అనువాద్ అనేది పేరు. ఓకేనా, రైట్. యూ కెన్ సీ ది ఆర్టికల్, రైట్. సో ద కంపైలేషన్ టైటిల్ అనువాద్ ఇక్కడ ఇచ్చారు మనకి.
సో సెవెరల్ స్టోరీస్ ఇక్కడ మనకి ఎలా అంటే ఇప్పుడు చూడండి, ట్రైబల్ కల్చర్లో కానీ మన కల్చర్లో కానీ ఈవెన్ మన రూరల్లో అర్బన్లో కూడా అనగనగా ఒక రాజు ఉండేవాడు, మనకి గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్పేవారు. అవి బుక్స్లో ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు అంత ఉండేవి కావు. సో ఇక్కడ ఏమవుతుందంటే అవి ఆ కథలు చెప్పినప్పుడు అందులో కొన్ని మనం ట్రైబల్ గ్లోరీస్ని కానీ ఇది కానీ పెంచారు. అలాంటి ఫోక్ స్టోరీస్ని కానీ బెడ్ టైమ్ స్టోరీస్ని కానీ అలా వీళ్ళు ఒక బుక్లోకి ఆదివాణి ప్రోగ్రామ్, ఓకే, అలాగే అనువాద్ అనేటువంటి ప్రోగ్రామ్, ఇలా ట్రైబల్ స్టోరీస్ అన్నిటిని కూడా మనకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒక దాంట్లో కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీస్ గురించి చెప్పేది జాతివాద్ ఖతం కరో, ఎండ్ ఆఫ్ కాస్టిజం. ఇంటర్ కాస్ట్ లవ్, వేరే కాస్ట్ మధ్యలో టూ డిఫరెంట్ కాస్ట్ పీపుల్ మధ్యలో ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినటువంటి బుక్ పేరు ఇక్కడ జాతివాద్ ఖతం కరో, కుల వ్యవస్థను నిర్మూలించండి, ఎండ్ ఆఫ్ కాస్టిజం, రైట్. ఇదొకటి మనకి. అలాగే మనకి అధర్మ్, లైక్ ఇలాంటివి మనకి, ఓకే. సో ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ కానివ్వండి, కాస్ట్కి సంబంధించి కానివ్వండి, ట్రైబల్ వ్యాలర్ కానివ్వండి, కరేజ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ స్టోరీస్ని దీంట్లో మనకి మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, థీమ్స్ ఇంటర్ కాస్ట్ లవ్ అండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్, జాతివాద్ ఖతం కరో అనే స్టోరీతో వచ్చారు. గురు పూజన్, థియేటర్, ఫార్మ్ స్ట్రెస్, ఫెయిత్, హీలర్స్, వర్షిప్ ఆఫ్ లోకమాత అహిల్యాదేవి, నర్మదా అండ్ సంత్ సింగాజీ. ఇలా డిఫరెంట్ స్టోరీస్కి సంబంధించి వాళ్ళ ట్రైబల్ కల్చర్లో ఉన్నటువంటి స్టోరీస్ కానీ వాళ్ళ ట్రైబల్ దాంట్లో ఉన్నటువంటి దీని గురించి కానీ ప్రైజ్ చేస్తూ రాసినటువంటి స్టోరీస్ అనమాట. ఓకే, మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ ఇది. ట్రైబల్ కల్చర్ని ప్రైజ్ చేస్తూ వాళ్ళ బుక్స్ని మెన్షన్ చేస్తున్నారు. సో చాలా గ్రేట్ కల్చర్ ట్రైబల్స్ది, ఎందుకంటే ఎన్షియంట్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. వాళ్ళే ఫారెస్ట్లో ఉంటూ నేచర్ని ప్రొటెక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తారు. సో వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ అది. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ బిగిన్స్ ప్రొడక్షన్. ఇండియాలో మనకి ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ మనకి చెన్నైలో స్టార్ట్ చేసినట్టుగా మనకి న్యూస్ ఐటమ్ వచ్చింది. సోర్బోనొంద సోనోవాల్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. బీయింగ్ ఫస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. India's first port-based green hydrogen pilot project inaugurated by Sarbananda Sonowal, Union Minister of Ports, Shipping and Waterways. So Sarbananda Sonowal మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఓకే, ఎక్కడ తీసుకొచ్చారు? విఓ చిదంబరం ఆర్ చిదంబరనర్ పోర్ట్ ట్యూటికోరన్ తమిళనాడు, అక్కడ దీన్ని తీసుకొచ్చారు. సో ఇండియాలోనే ఇది ఫస్ట్ పోర్ట్గా రికార్డ్ సెట్ చేసింది గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడంలో. గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియాలోనే ఇది ఫస్ట్ పోర్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ రికార్డ్ సెట్ చేసింది. ఒకసారి చూసుకోండి. The green hydrogen pilot project will power street lights and electric vehicles charging stations in the port city. ఓకే, ఆ పర్టికులర్ పోర్ట్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూస్ ఐటమ్ వింటే ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎక్కడ తీసుకొచ్చారని అడుగుతారు. చిదంబరం పోర్ట్ ఫస్ట్ పాయింట్, లేదా ట్యూటికోరన్ పోర్ట్ అని కూడా అంటారు దీన్ని. స్టేట్ అడిగితే తమిళనాడు. 3 క్వశ్చన్స్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్, ఇది ఇండియాలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ పోర్ట్గా రికార్డ్ సెట్ చేసింది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ దేనికి వాడతారు అంటే, సార్ షిప్స్కి వాడతారా లేకపోతే ఇంకా దేనికైనా వాడతారా అంటే, ఆ పోర్ట్ ఏరియాలో స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రికల్కి కానివ్వండి, లేదా వెహికల్స్ రన్ చేయడానికి కానీ ఆ ఎనర్జీని దానికి యూస్ చేస్తారు. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి సర్బానంద సోనోవాల్ ఇనాగ్రేట్ చేశారు. యూ కెన్ సీ దిస్, మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఇనాగ్రేటెడ్ దిస్ పర్టికులర్ project. Okay, clear? Gulf Oil Corporation pays 20 lakh penalty for illegal tree felling. హైదరాబాద్ లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఇల్లీగల్గా చెట్లు నరుక్కుంటూ పోయారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా సీరియస్ అయింది. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని మీద 20 lakhs ఫైన్ అనేది ఇంపోజ్ చేసింది. అడ్డదారిగా ఇల్లీగల్ వేలో 20 lakh rupees పెనాల్టీ అనేది వేయడం జరిగింది. ఓకే, సో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. క్లియర్, రైట్? సో ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ 20 lakh ఫైన్, GOCL paid. ఓకే, నెక్స్ట్, గౌతమ్ సోలార్ ప్లాన్స్ 4,000 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ సెల్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్. స్ట్రైట్ అవే ఇక్కడ మనకు అడుగుతారు, గ్వాలియర్లో ల్యాండ్ తీసుకున్నారు అదాని గ్రూప్ మనకి. సో ఇక్కడ కనుక చూసుకుంటే గౌతమ్ సోలార్ అనేటువంటి ఒక కంపెనీ మనకి 5 GW సోలార్ సెల్ ప్లాంట్ని గ్వాలియర్లో సెటప్ చేయబోతోంది. సో గ్వాలియర్లో ఇన్వెస్ట్ చేయబోతోంది. అమౌంట్ ఎంత? 4,000 crores. ఇక్కడ మనకి టాప్కాన్ అనేటువంటి సోలార్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. సోలార్ సెల్స్లో మనం వాడేటువంటి
మెటీరియల్ సిలికాన్ని యూస్ చేస్తారు. ఓకే, ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ అది. గౌతమ్ సోలార్ విల్ ఇన్వెస్ట్ 4,000 crore ఇన్ 5 gigawatt సెల్ ప్లాంట్ ఇన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్. ఠీకే, సో ఇది ఒకసారి చూసుకోండి ఇక్కడ. రైట్, సిటీ కూడా గుర్తుపెట్టుకోండి, గ్వాలియర్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటారు దాన్ని యునెస్కోలో. రైట్, నెక్స్ట్ HCL టెక్నాలజీస్ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ఇండక్ట్ అమితాబ్ కాంత్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. రీసెంట్గా మనకి HCL టెక్నికల్ కంపెనీ అమితాబ్ కాంత్ని ఇండిపెండెంట్ డైరెక్టర్గా రిక్రూట్ చేసుకుంది. సో CEO సి విజయ్ కుమార్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్ని మేము వాడుకోబోతున్నాము, లైక్ స్ట్రాటజీస్లో కానీ దీనికి సంబంధించి ఆయన గైడెన్స్లో వీఆర్ రెడీ టు వర్క్ అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో వారు CEO ఆఫ్ నీతి ఆయోగ్గా పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టీస్ని కంపెనీ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, బ్యాంకింగ్ సంబంధించిందే, బికాస్ ప్రీవియస్లీ హీ వాస్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. సో అమితాబ్ కాంత్. ఓకే, Alstom to start supplies for ICF for Vande Bharat trains. Very important. Integral coach factory. Last year మనకి IBPS ఎగ్జామ్ జరిగినప్పుడు అందులో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, భారత్ అర్త్ మూవర్ లిమిటెడ్కి 2 వందే భారత్ ట్రైన్స్ రెడీ చేసేటువంటి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ బిట్ మనకి ఎగ్జామ్లో అడిగారు. సో కాబట్టి ఇది కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రాబోతోంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్స్టోమ్ టు స్టార్ట్ సప్లైస్. ఆల్స్టోమ్ అనేటువంటి కంపెనీ మనకి ICFకి పెరంబూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి వందే భారత్ ట్రైన్ కావాల్సినటువంటి సప్లై ఏదో చేయబోతోంది. ఆల్స్టమ్ ఇండియా విల్ స్టార్ట్ సప్లైస్ టు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఫర్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్కి ఏ కంపెనీ సప్లై చేయబోతోంది? ఆల్స్టమ్ ఇండియా విల్ సప్లై మిట్రాక్ ట్రాక్షన్ కాంపోనెంట్స్, రైల్వే ట్రాక్షన్ కాంపోనెంట్స్. ట్రాక్షన్ అంటే ట్రైన్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు అదరకుండా ఉండడానికి మీకు హ్యాండిల్ ఇలా షేక్ అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి దాని ట్రాక్షన్ అంటారు. సో మిట్రాక్ ట్రాక్షన్ అనేటువంటి కాంపోనెంట్స్ అక్కడ మనకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, సప్లై చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. 1 లైనర్లోనే క్వశ్చన్స్ పడతాయి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడే పడతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. వందే భారత్ ట్రైన్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో సెమీ స్లీపర్ ఆల్రెడీ ఉన్నాయి మనకి, స్లీపర్ రీసెంట్గా లాంచ్ చేస్తున్నారు. సో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్కి మిట్రాక్ ట్రైన్ ట్రాక్షన్ కంట్రోల్ చేయడానికి ఆల్స్టమ్ ఇండియా స్పేర్ పార్ట్స్ని, కాంపోనెంట్స్ని సప్లై చేస్తుంది. ఎవరికి సప్లై చేస్తుంది? ICFకి సప్లై చేస్తుంది. సో దగ్గర 1285 crore డీల్ అది. ఓకే, 17 ట్రైన్ సెట్స్కి 408 కోచెస్కి సంబంధించి ఈ కాంపోనెంట్స్ ఉపయోగపడబోతున్నాయి. ఓకే, రైట్. స్టార్టెడ్ డెలివరింగ్ టు రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల ఇంక్లూడింగ్ 4 వందే భారత్ సీటర్ ట్రైన్ సెట్స్ ఇన్ దిస్ ఫిజికల్ ఇయర్. కపూర్తలలో ఒకటి ఉంది మనకి, అలాగే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లో కూడా మనకు ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్. ఉమెన్ సెంట్రిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది. రీసెంట్గా లెఫ్టినెంట్ పరుల్ దాడ్వాల్ ఆవిడ ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లోకి జాయిన్ అయ్యారు. అయితే పంజాబ్కి చెందినటువంటి ఈవిడ, వీళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ చాలా మంది, లైక్ 4 generations ఆల్రెడీ దీంట్లోనే ఉన్నారు. 5th generation ఈవిడ, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, బ్రదర్, నెక్స్ట్ ఈ అమ్మాయి. సో తిను రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్లోకి వెళ్ళారు. OTA చెన్నైలో ట్రైన్ తీసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారు. వెరీ ఇంపార్టెంట్ బిట్, ఉమెన్ సెంట్రిక్ బిట్ కాబట్టి మనకి క్రూషియల్. పరుల్ ధాడ్వాల్ ఆఫ్ పంజాబ్ రీసెంట్లీ కమిషన్డ్ ఇంటూ ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ. సో వాళ్ళది మిలిటరీ ఫ్యామిలీ అని అంటారు. లైక్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అందరు కూడా దీంట్లో సర్వ్ చేశారు. ఓకేనా, రైట్. సో తను 5th generation దీంట్లో రికార్డ్ సెట్ చేశారు. ఓకేనా, క్లియర్. ఆపరేషన్ సింధూర్, ది అన్స్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్. రీసెంట్గా మనకి ఒక బుక్ రిలీజ్ చేశారు. బుక్ రాసినటువంటి వారు జనరల్ KGS ఢిల్లాన్ ఈ బుక్ రాశారు. దీన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది గారు బుక్ రిలీజ్ చేశారు. ఆథర్ ఢిల్లాన్ గారు రాశారు బుక్ని. రిలీజ్ చేసినటువంటి వారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ బుక్ని రిలీజ్ చేశారు. ఠీకే, సో ఆపరేషన్ సింధూర్, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్. యాక్చువల్గా ఇక్కడ మేము కూడా చూశాను, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు గెలిచినట్టుగా చూపించుకుని రాశారు. బట్ స్టిల్ ఓకే, ఇంపార్టెంట్ బుక్ ఇది.
వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో అన్నపూర్ణ రాయ్ విన్స్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. అన్నపూర్ణ రాయ్ వన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్ ద వెనిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సో ఇది అనురాగ్ కశ్యప్ ఆ అవార్డ్ని ఆవిడకి ప్రజెంట్ చేశారు. సో సాంగ్స్ ఆఫ్ ఫర్గటెన్ ట్రీస్ అనేటువంటి మనకి ఫిలింకి గాను తనకి ఈ అవార్డు వచ్చింది. అన్నపూర్ణ రాయ్ వన్ ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సో ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ ఈ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఓకే, ఇది ఏ మూవీకి ఇచ్చారంటే సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ టైస్. దీన్ని బిబాన్షు రాయ్, రోమిల్ మోడీ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఉమెన్ డైరెక్టర్ ఈ ఫీట్ అచీవ్ చేశారు కాబట్టి విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఆవిడ డెబ్యూ ఫిలిం. ఇది అన్నపూర్ణ రాయ్ గారి డెబ్యూ ఫిలిమే సాంగ్స్ ఆఫ్ ఫర్గటెన్ ట్రీస్. సాంగ్స్ ఆఫ్ ఫర్గటెన్ ట్రీస్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ని ఇవిడ గెలుచుకున్నారు. ఓకే, శంకరన్ ఠాకూర్ గారు రీసెంట్గా సీనియర్ జర్నలిస్ట్ చనిపోయారు. టెలిగ్రాఫ్ అనేటువంటి న్యూస్ పేపర్లో ఆయన ఎడిటర్గా పనిచేశారు. సో ఇక్కడ రీసెంట్గా ఆయన ఏజ్ ఓల్డ్ సిక్నెస్తో చనిపోయారు 63 yearsకి. శంకరన్ ఠాకూర్ ఎడిటర్ ఆఫ్ టెలిగ్రాఫ్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఈయన పొలిటికల్ అనాలిసిస్, ముఖ్యంగా బీహార్ పాలిటిక్స్ మీద చాలా అనాలిసిస్ చేసి బుక్స్ కూడా రాశారు. మేకింగ్ ఆఫ్ లాలూ యాదవ్, ది అన్మేకింగ్ ఆఫ్ బీహార్. ఓకే, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. బీహార్ పాలిటిక్స్ వితౌట్ హిమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్. అంటే ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పోయినా కూడా ఆయనకంటూ కీ రోల్ ప్లే చేస్తారు. ఆయనకి బీహార్ తోటి ఒకసారి 2004 టైంలో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మీరు ఎలక్షన్స్ గెలుస్తారా, మీకు అంత ఇది ఉందా, కరప్షన్ ఛార్జెస్ మీ మీద ఉన్నాయి కదా అంటే హిస్ కొటేషన్ వాజ్ లైక్ తబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా జబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ ఇచ్చారు. సమోసాలో పొటాటో ఎప్పటివరకు అయితే ఉంటుందో, ఎన్ని రోజులు వాడతారో, బీహార్లో లాలూ అప్పటిదాకా ఉంటాడు అని. ఓకే, సో అలాంటి ఒక సేయింగ్ ఇచ్చారు, తబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా బీహార్ మే లాలూ రహేగా అనేసి. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సరే, కరప్షన్ పక్కన పెట్టండి. సింగిల్ మ్యాన్ ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నితీష్ కుమార్ ఆఫ్ బీహార్. సో ఆయన మీద కూడా బుక్ రాశారు. నెక్స్ట్ ద బ్రదర్స్ బిహారీ. రైట్, ఈ బుక్స్ ఆయన రాయడం జరిగింది. ఓకేనా. సో శంకరన్ ఠాకూర్ సీనియర్ జర్నలిస్ట్ పాస్డ్ అవే రీసెంట్లీ. స్పోర్ట్స్ రీసెంట్గా యుఎస్ ఓపెన్ కన్క్లూడ్ అయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఛాంపియన్స్ కేటగిరీ రన్నర్అప్ చూసుకోండి. సో మెన్స్ సింగిల్ కనుక చూసుకుంటే అల్కరాస్ గెలిచారు, జానిక్ సిన్నర్ మనకి రన్నర్అప్గా మిగిలారు. ఉమెన్ సింగిల్ సాబ్లాంకా గెలిచారు, అన్సిమోవా రన్నర్అప్గా మిగిలారు. మెన్స్ డబుల్స్ మార్కెల్ అండ్ జెబోలస్ గెలిచారు. సాలిస్బరీ, నియల్ రన్నర్అప్స్. ఉమెన్ డబుల్స్ డబ్రోవ్స్కీ అండ్ రూట్ లైఫ్ అండ్ క్యాథరినా సినికోవా. మిక్స్డ్ డబుల్స్ సారా ఇరానీ, ఇగా స్వాత్విక్ ఈ గ్రూప్ గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ అంటే తెలుసు కదా, మెన్ ఉమెన్ కలిసి ఆడేది. ఓకే, సో యుఎస్ ఓపెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎస్ ఓపెన్ ఏ కోర్ట్లో ఆడతారు? క్లే కోర్టా, గ్రాస్ కోర్టా, హార్డ్ కోర్టా? కామెంట్ చేయండి ఈ 3. రైట్, నెక్స్ట్ యుఎస్ ఓపెన్ 2025 ఛాంపియన్స్ చూసుకోండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి పిఓ ఉంది, ఎస్బీఐ ప్లస్ క్లర్క్ మెయిన్స్ ఉన్నాయి కొన్ని. సో ఈ ఎగ్జామ్స్ కన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్ ఇది. ఓకేనా. రైట్, యుఎస్ ఓపెన్. రేర్ రిఫరెన్స్ మెటీరియల్ ఫర్ ఎన్హాన్స్డ్ యాంటీ డోపింగ్ టెస్టింగ్. జనరల్గా మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఎనర్జీ రేస్ చేయడానికి, టోర్నమెంట్స్ గెలవడానికి డ్రగ్స్ నార్కోటిక్స్ అనేవి తీసుకుంటారు. తర్వాత డోప్ టెస్ట్ చేస్తారు, యూరిన్ కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ తీసుకుని ఆ డోప్ టెస్ట్ వాళ్ళు దొరికితే పాజిటివ్గా వస్తుంది. అయితే ఇప్పుడు కొంచెం మంది ఏం చేస్తున్నారంటే డోప్ టెస్ట్లో కూడా దొరకని నార్కోటిక్స్ని వాడుతున్నారు. దానివల్ల నేషనల్ టెస్ట్లో దొరకట్లేదు, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ గెలిచినప్పుడు ఆ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు దొరికిపోతున్నారు. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దీనివల్ల కంట్రీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలాంటివి ఆపడానికి ఒక అడ్వాన్స్ లెవెల్ టెస్ట్ని తయారు చేయడానికి మనకి డిసైడ్ అయ్యారు. అండ్ ది అవుట్కమ్ ఈస్ ఇండియా డెవలప్స్ రేర్ రిఫరెన్స్ మెటీరియల్ ఫర్ ఎన్హాన్స్డ్ యాంటీ డోపింగ్ టెస్టింగ్. స్పోర్ట్స్లో యాంటీ డోపింగ్ టెస్ట్ని ఎలా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంప్రూవైజ్ చేయడానికి రేర్ రిఫరెన్స్ మెటీరియల్ అనే దాన్ని తీసుకున్నారు. దీనివల్ల స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు నార్కోటిక్స్ యూజ్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత, ఈవెన్ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా యూరిన్లో, బ్లడ్లో ఆ శాంపిల్స్ అనే రెసిడ్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, సో దానివల్ల మనకి ఈజీగా దొరుకుతారు అనేది మన వల్ల ప్లాన్. NIPER గౌహతి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మా నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ జాయింట్లీ డెవలప్డ్ ఏ రేర్ హై ప్యూరిటీ రిఫరెన్స్ మెటీరియల్ మిథానిడినోన్
లాంగ్ టర్మ్ మెటబోలైట్, MLT మెటబోలైట్ అనే దాన్ని డెవలప్ చేశారు. దీన్ని స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా దీన్ని లాంచ్ చేశారు రీసెంట్గా, న్యూఢిల్లీలో దీన్ని లాంచ్ చేశారు. MLT మెటాబోలైట్. రిఫరెన్స్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇవి చాలా హైలీ ప్యూరిఫైడ్, సైంటిఫికల్లీ క్యారెక్టరైజ్డ్ ఉంటాయి డ్రగ్ సబ్స్టెన్స్ ఆర్ మెటబోలైట్స్. ఇవి డోప్ టెస్ట్ చేయడంలో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక పర్సన్ డ్రగ్స్ వాడినప్పుడు ఆ టెస్ట్లో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ ఓవర్ 450 ప్రొహిబిటెడ్ సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే మనకి వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ మనకి ఒక లిస్ట్ ఇస్తుంది, ఈ 450 సబ్స్టెన్సెస్ని మీరు వాడకూడదు అనేసి అని. సో ఆ 450 సబ్స్టెన్సెస్ని మీరు వాడకూడదు అని చెప్పినప్పుడు మనకి ఆ లిస్ట్లోనే ఏవి కూడా స్పోర్ట్స్ పర్సన్స్ వాడకూడదు. ఒకవేళ వాడితే డోప్ టెస్ట్లో ఒకవేళ దొరికితే వాడినట్టు డోప్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. ఓకే. లాంగ్ టర్మ్ మెటబోలైట్స్ రిమైన్ ఇన్ యూరిన్ ఫర్ మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్. అది యూజ్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ అయినా ఇయర్స్ అయినా కూడా దాని రెసిడ్యూస్ బాడీలో ఉంటాయి. యూరిన్ టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో మనకు అది దొరికిపోతుంది. ఎన్హాన్సెస్ డిటెక్షన్ క్యాపబిలిటీస్ అండ్ ఇంక్రీజెస్ పాజిటివ్ టెస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో ఒక 2 years బ్యాక్ మీరు మెడల్ గెలిచారు, మళ్ళీ మీ మీద డోప్ టెస్ట్ చేసినప్పుడు మీతోటి అది డోప్ టెస్ట్లో మీకు అది వాడారు అని తెలిసిపోతుంది. డోప్ టెస్ట్లో వాడారు అని తెలిసిపోతుంది. స్టిల్ అలా వాడినా కూడా మీకు డోప్ టెస్ట్లో పాజిటివ్ అనే రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. మొహమ్మద్ సిరాజ్ రీసెంట్గా స్కెచర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. స్కెచర్స్ ఫుట్ మేకర్, షూ కంపెనీది. స్కెచర్స్కి రీసెంట్గా మొహమ్మద్ సిరాజ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. మెన్స్ హాకీ ఏషియా కప్ రీసెంట్గా కంక్లూడ్ అయింది మనకి. సో దీంట్లో ఇండియా గెలిచింది. రైట్. ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ కొరియా 4-1 స్కోర్ కార్డ్ తోటి గెలిచింది, స్కోర్ తోటి. సో దీనివల్ల 2026లో జరగబోతున్నటువంటి హాకీ వరల్డ్ కప్లో ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది. టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? ఇది రాజగిర్ బీహార్లో జరిగింది. ఈ టోర్నమెంట్లో ఇండియా గెలిచింది. ఎవరిని ఓడించింది? సౌత్ కొరియాని. ఓకే, కొరియాని ఓడించింది. సో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ దిల్ప్రీత్ సింగ్, ఇండియా. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అభిషేక్, ఇండియా. టాప్ స్కోరర్ ఓవరాల్గా మనకి అకీముల్లా అనూర్, మలేషియా. నెక్స్ట్ బెస్ట్ గోల్ కీపర్ జహిన్ కిమ్, కొరియా. బెస్ట్ గోల్ కీపర్ జహిమ్ కిన్, కొరియా. సో మనకి ఇండియన్ ప్లేయర్స్ అవార్డ్స్ తెలుసుకున్న వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి. దిల్ప్రీత్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అభిషేక్. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించింది. September 8th సెలబ్రేట్ చేస్తారు. సో లిటరసీ ఈజ్ ఫండమెంటల్ ఫర్ హ్యూమన్ రైట్స్. అందరికీ కావాలి ఇది, లిటరసీ ఫర్ ఎవ్రీవన్. థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. డిజిటల్ ఎరాలో లిటరసీ ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అవుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. రైట్, క్లియర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ 7th September మనకి ఇది జరుగుతుంది. సో 7th September ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? 7th September. థీమ్ 2025 ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పోలీసింగ్. సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీసుకుంది డిసిషన్ ఈ రోజున సెలబ్రేట్ చేయడానికి. 7th September మనకి ఇది ఫస్ట్ టైం 2023 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ డే ఫర్ పోలీస్ కోఆపరేషన్ 7th September నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే మై డియర్. సో దట్స్ ఆల్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఇవాళ 9 o'clock సెషన్లో మళ్ళీ మనం లైవ్లో రెగ్యులర్గా మీట్ అవుదాము. అండ్ దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే SBI PO మనకి ఇప్పుడు నెక్స్ట్ రాబోతోంది మెయిన్స్. సో దీంట్లో ఎంతమంది రాస్తున్నారో నాకైతే తెలీదు. ఒకవేళ మనం దాని మీద స్పెషల్ క్లాసెస్ ఒకవేళ ఆర్గనైజ్ చేద్దాము, స్పెషల్ క్లాసెస్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము అని అనుకుంటే కింద కామెంట్ చేయండి ఎంతమంది అప్లై రాస్తున్నారు. దాన్ని బట్టి మనం మెయిన్స్ మీద స్పెషల్ సెషన్స్ తీసుకుందాము. అన్నీ కవర్ అయినట్టుగా లాస్ట్ మినిట్లో మనకి క్విక్ రివిజన్ జరుగుతుంది. సో ఒక్కసారి అది చూసుకోండి. ఎవరైతే రాస్తున్నారో, ఎవరికైతే SBI PO మెయిన్స్ రాస్తున్నారో, ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ ఫ్రమ్ మై ఎండ్ definitely will help you out. Okay, so adi comment cheyandi, right? Okay dear, so that's all with the today's class. If you have any doubts regarding today's class, please do comment or you can interact with me at 9 o'clock session, right? Bye, take care.